హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే అలాగే క్రిస్పీగా ఉండే స్నాక్స్ ఐటెం తోటకూర పకోడీ అనేది తయారు చేసుకుందాం. దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వామ్ అనేది వేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా అందులో వేసేసేయండి. తోటకూర వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే నీరు అలాగే ఆకుకూరల్లో ఉండే నీరు అనేది మంచిగా బయటకు వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళనేవి పోసుకుంటూ ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి. మరి నీళ్ళు అనేవి ఎక్కువగా పోసుకోమాకండి, పకోడీలు అనేవి క్రిస్పీగా రావు. ఇలా చూపించిన విధంగా పిండి ముద్దను కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోయండి. ఆయిల్ అనేది బాగా వేడవనివ్వండి. ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో కన్వర్ట్ చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా విడివిడిగా వేసుకోండి. ఇలా విడివిడిగా వేసుకోవటం వల్ల ఆకుకూర అనేది మంచిగా ఫ్రై అవుతుందండి. అలాగే పకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసుకొని ఈ పకోడీలని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే తీసుకొని ఇలా పకోడీలాగా వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అవి ఫ్రై అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.